రైట్. ఇందిరమ్మ ఇళ్ళు చాలామంది చాలా ఆశలతోటి ఎదురు చూస్తున్నటువంటి సంక్షేమ పథకం. సో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనుకుంటే ఇట్లా 4-5 రకాల సంక్షేమ పథకాల గురించి ఎంత ఎదురు చూస్తారో దాంట్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి చాలా ఎక్కువ మంది ఎదురు చూస్తారు. చాలామంది కాల్స్ కూడా చేస్తారు మన యుధిష్ఠిర వార్తకి. సార్ మా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కొంతమంది ఏమో సర్వే కాలేదని, కొంతమంది సార్ సర్వే అయింది కానీ అలా మీరు చెప్పినట్టుగా చెక్ చేసుకుంటే లిస్టులో పేరు కనబడుతుంది కానీ మేము లబ్ధిదారులమా కాదా అని ఇట్లా రకరకాల అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాబోతున్నాయని మన గతంలోనే చెప్పినాం. సో చాలామంది ఇందిరమ్మ ఇండ్లకు చుట్టూ చాలా పెద్ద వివాదం నడుస్తోంది. సో ఇందిరమ్మ ఇండ్లకి ఇప్పుడు ఒక ఆటంకం వచ్చి పడ్డది, అదేందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడితే ఒక్క రూపాయి కూడా ఇయ్యం బిడ్డ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. దాని చుట్టూ పెద్ద వివాదం నడుస్తుంది. ఎందుకంటే మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మీరు ఇందిరమ్మ అని పేరు పెట్టుకోవద్దు, ఇందిరమ్మ ఇండ్లని ఇవ్వద్దు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టుకోవాలని చెప్పేసి ఆయన అంటున్నారు. అదొక అంశం. సో దాని చుట్టూ పెద్ద రచ్చ నడుస్తుంది. అటు కవిత కూడా బండి సంజయ్ కౌంటర్ చేసిన పరిస్థితి. అసలు రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు కదా, మీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఎట్లా పనిచేస్తారు, మీరు ఇట్లా ఏయద్దుగా అని చెప్పేసి అటు కవిత వ్యాఖ్యానించడం. సో ఇట్లా రకరకాల చర్చ అనేది జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద ఈ చర్చ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లని ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కిందనే నిర్మిస్తామని చెప్పేసి సో ముఖ్యమంత్రి ఎప్పుడో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ కృతనిశ్చయంతో ఉన్నాడు. దానికి అనుగుణంగా ముందు నుంచే ప్రణాళికలు, దూరదృష్టి ఎంత ఉందో రేవంత్ రెడ్డి ఒకసారి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో మీరు వేరే రకంగా అనుకోవద్దు. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్స్ మంచిగా లేదు, రాష్ట్రంలో నిధుల కొరుతుంది. ఒక కారణం ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి నీ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చినాం. సో మరి అవన్నీ ఎట్లా నెరవేరాలి? అవన్నీ లెక్కలు తీస్తే దాదాపు ఒక 20 లక్షల పైచిలకు. సో 20 లక్షల పైచిలకు నిరుపేదలు తేలేరు, వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టియాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. ఇది గుర్తించడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఉన్నదో ఆ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ విషయంలో పెద్ద గందరగోళం నడిచింది. లబ్ధిదారుల ఎంపిక లేదు చక్కగా. అండ్ వాళ్ళు ఇచ్చిన నిధులను, కేంద్రం ఇచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను దారి మళ్ళించి వేరే పథకాలకు వాడుకున్నారని, అండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని, కఠినతరం ఉన్నాయని చెప్పేసి రకరకాల కారణాలతోటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రాకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీదనే బర్డెన్ పడ్డది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేసిందంటే కొత్తగా ముందుగానే లబ్ధిదారులు ఎంపిక చేయడం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తీసుకోవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం, 20 లక్షల ఇండ్లను లబ్ధిదారుల ముందేనే గుర్తించి 20 లక్షల ఇండ్లు కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ముందట ఒక ప్రపోజల్ పెట్టారు. సో ఈ పెట్టే ముందట ఒక పెద్ద కథ ఉంది. అర్బన్ అండ్ రూరల్. సో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఒక చిక్కు సమస్య ఏముందంటే అర్బన్కు కొంచెం రూల్స్ కొంచెం సరళంగా ఉంటే రూరల్ ఏరియాలో ఇవ్వడానికి చాలా కఠినతరంగా ఉన్నాయి. అంటే ఇక అర్థంగా చెప్తా, పల్లెటూరులో పొంట ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు రావాలంటే తలకు మించిన భారం ఉంది, చాలా చిక్కుముడులు ఎక్కువనే, రూల్స్ ఎక్కువనే అన్నట్టు. అర్బన్ ఏరియాలో అర్బన్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఏరియాస్లో ఈ ఇండ్లు మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వడం ఈజీ. సో అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ సర్కార్ ఒక పెద్ద నిర్ణయం తీసింది. మీకు చాలామందికి అర్థం అయిందో లేదో తెలియదు కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఇదివరకు ఏవైతే ఉన్నాయో ఇటు మన ఈ కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ, సిద్దిపేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ, ఇప్పుడు సుడా ఎగ్జాంపుల్ చెప్తా, సుడా సిద్దిపేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇది గతంలో సిద్దిపేట చుట్టుపక్కలనే ఉండే. ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలు కూడా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి తీసుకొచ్చారు. దీని పరిధి మరింత పెరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నా ప్రెడిక్షన్ ప్రకారం దీని పరిధి పెంచడం ద్వారా
మన కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద చూపెట్టుకొని ఇక్కడ అన్ని ఏరియాలకు కూడా ఈ రూల్స్ కొంచెం ఈజీ చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇక్కడ ఇండ్లు మంజూరు చేసుకునే విధంగా ఒక ప్రణాళికతోటి ముందుకు పోతున్నట్టుగా అనేది కనబడుతుంది. ఇది మంచిది కూడా వాస్తవానికి, ఎందుకంటే చాలా గ్రామాలకు ఈ రూరల్ ఏరియాస్లో రూల్స్ కఠినతరం ఉండడంతో ఇండ్లు రావడం చాలా ఇబ్బందిగా మారింది. కాబట్టి ఇప్పుడు సిద్దిపేట చుట్టుపక్కల జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలు కూడా సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి రావడం ద్వారా, సుడా పరిధిలోకి రావడం ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఎక్కువ ఇండ్లు వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని 20 లక్షలకైతే ప్లాన్ చేసుకున్నారు కొత్త సర్కార్. ఆ 20 లక్షల ఇండ్లు రాబట్టుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చి పడ్డ చిక్కుముడి మొత్తం ఒకసారి చదువుకుందాం మనం. అసలు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఏముంది, గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఏమొచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఎటు చాలని ఆవాస్ యోజన అని ఒక వార్త చూస్తున్నాం మనం. మరి ఇది అటు బండి సంజయ్ అసలు ఇందిరమ్మ ఇండ్లు పేరు పెడితే ఒక్క రూపాయి కూడా ఇయ్యం బిడ్డ అని అన్నందుక మరి దేని గురించో కానీ ఈ లెక్కలు మొత్తం బయట వచ్చినాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా ఎటు సాల్తలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వము ఇక భుజాల మీద చేసుకొని చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పే ప్రయత్నం మాకు తెలియదు. కానీ మొత్తంగా ఇది ఒక వార్త చూడవచ్చు మనం. కేంద్రం ఇచ్చే నిధులతో ఇండ్లు కట్టేది ఎట్లా, ఇంటి నిర్మాణానికి పట్టణాల్లో ₹1,50,000, గ్రామీణ ప్రాంతాల్లో 72,000. ఇక చూడరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎట్లా ఉందో ఒకసారి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఏంది పట్టణాల్లో 1,50,000, సో టౌన్లలో 1,50,000, గ్రామాల్లో ఎంత 72,000. రాష్ట్ర స్కీమ్ కింద అమలు చేద్దామంటే అడ్డుగా నిబంధనలు. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇచ్చే పైసలు ఎన్ని? పట్టణ ప్రాంతాల్లో అయితే ₹1,50,000, మిగతా గ్రామాల్లో అయితే ₹72,000 మాత్రమే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఇందిరమ్మ ఇండ్ల కోసం వీళ్ళు చెప్తారు ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చే డబ్బులు ఎంత? పట్టణాల్లో అయితే 1,50,000 వస్తాయి, గ్రామాల్లో అయితే 72,000 వస్తాయి. వీళ్ళు ఇస్తా అన్న 5 లక్షలకించి అవి కొన్ని యాడ్ అవుతాయి. సో ఇట్లా కొన్ని కోట్ల రూపాయలు కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఇది. సో ఇక్కడ రాష్ట్ర స్కీమ్ కింద అమలు చేద్దామంటే అడ్డుగా నిబంధనలు. గత 7 ఏళ్లలో అర్బన్లో 1.55 లక్షల ఇండ్ల కోసం కేంద్రం ఇచ్చింది ₹1,200 కోట్ల. సో గతంలో ఈ PMAY కింద వచ్చిన ఎంత? 1.55 లక్షల ఇండ్లు, లక్షల ఇండ్లకు వచ్చిందంత ₹1,200 కోట్ల మాత్రమే. ఓకే, ఇక ఈ మొత్తంలో కనీసం 15,000 ఇండ్లు కూడా కట్టలేని పరిస్థితి. 2016లో రూరల్కు 192 కోట్లు ఇస్తే నిరసనగా వెనక్కి తాజాగా 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక్కడ మొత్తం చూద్దాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏ మూలకు కూడా సరిపోవడం లేదు. సో ఎవరైనా కాల్ చేస్తున్నారా? ఇందిరమ్మ ఇండ్ల గురించి ఒకటే విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏ మూలకు కూడా సరిపోవడం లేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి గరిష్టంగా పట్టణాల్లో అయితే 1,50,000, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 72,000 చొప్పున కేంద్రం ఇస్తుంది. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇంటికి పట్టణాల్లో సగటున 8 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 6 లక్షలు వెచ్చించింది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేమో గింత. ఇది కేంద్రం అందాం రాద్దాం, మీకు యాదుకుంటుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? ఇదే టౌన్లో ఎంత? టౌన్లలో అయితే 8 లక్షలు, గ్రామాల్లో అయితే 6 లక్షలు. రాష్ట్రం ఇది చూడరు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏమో పట్టణానికి 1,50,000 ఇస్తే గ్రామాల్లో 72,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు గత సర్కార్ పట్టణాల్లో 8 లక్షలు, గ్రామాల్లో 6 లక్షల చొప్పున రాష్ట్రం ఖర్చు చేసింది. సో దీంట్లో ఈ లెక్కన గడిచిన 8 ఏళ్లలో కేంద్రం విడుదల చేసిన 1,200 కోట్లతో 15,000 ఇండ్లు పూర్తయ్యేవి. కానీ గత సర్కారు ఆ నిధులను ఇతర స్కీమ్కు మళ్లించడంతో గత సర్కారు ఏం చేసింది? ఈ నిధులను ఇతర స్కీమ్లకు మళ్లించింది. సో ఇతర స్కీములకు మళ్ళించింది. సో దీనికి సంబంధించిన ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం కూడా గత ముఖ్యమంత్రి మన కేసీఆర్ చెప్పిండు. ఏంటంటే
ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన పరిస్థితులు ఉంటాయి. కేంద్రం అందరికి ఒకటే తిరిగే పథకాలకు ఒకటే రకమైన పథకాలకు పైసలు ఇస్తే ఎట్లా? మేము సెటిల్డ్ ఉన్నాం, వెల్తీ ఉన్నాం రాష్ట్రంలో, మేము వేరే పనులు చేసుకుంటాం, ఆ డబ్బులతో ఇంకోటి కడతాం, మా దగ్గర ఉన్న పైసలతో మేము డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటామని ఏదో చెప్పే ప్రయత్నం చేసినట్టుగా నాకైతే గుర్తుంది. సో ఇక్కడ కానీ గత సర్కారు అనేది ఓకే 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడంతో ఎన్ని ఇండ్లు మంజూరు అవుతాయనే ఉత్కంఠ అయితే నెలకొంది. అర్బన్లో సై, రూరల్కు నై అనేది కూడా ఒక ముచ్చట చూడొచ్చు. బీఆర్ఎస్ హయాంలో పీఎం ఆవాస్ యోజన కింద రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు 1.55 లక్షల ఇండ్లను కేంద్రం కేటాయించింది. వీటికి 2200 కోట్లు రిలీజ్ చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి ఎంత ఉంది ఇంకా పెండింగు? కేంద్రం నుంచి 2200 కోట్లు కేంద్రం నుంచి 2200 కోట్లు పెండింగ్ ఉంది. అయితే కేవలం 1200 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చినాయి. అవి వచ్చినాయి మనకి రాసిన ఆల్రెడీ. కాగా ఒక్కో ఇంటికి 8 లక్షల చొప్పున లెక్క వేస్తే ఈ నిధులు 15,000 ఇండ్లు నిర్మించే అవకాశం ఉన్న నాటి బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల సాధ్యం కాదు. 15,000 ఇండ్లు కట్టే అవకాశం ఉండే అప్పుడే, ఎప్పుడు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందనే. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ వాటిని విస్మరించింది. ఇక మిగతాది 5వ పేజీ ఉంది, ఒకసారి చూద్దాం. సో మొత్తంగా ఆవాస్ యోజన నుంచి వచ్చే పైసలతోటి మరి ఇందిరమ్మ ఇండ్లు ఎంతగానం అవుతాయి? 15,000 ఇండ్లు కట్టడానికి ఇంత తలపానం త్రోక్కొస్తే మొత్తం 20 లక్షల ఇండ్లు కట్టాలంటే పరిస్థితి ఏంది? మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి నిధులను సమీకరిస్తుంది, ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం ఒకసారి. నిధులను ఇతర స్కీమ్కు మళ్లించడం వల్ల లక్ష్యం చేరలేదని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 192 కోట్లు శాంక్షన్ చేయగా అంత తక్కువ మొత్తం తమకు అవసరం లేదంటూ గత ప్రభుత్వం 2022లో కేంద్రానికి వెనక్కి పంపినట్టు అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇవో కేసీఆర్ సర్కారు అప్పుడు కేంద్రం ఇచ్చింది 192 కోట్లు ఇచ్చింది. రూరల్కి ఇస్తే వెనక్కి 192 కోట్లు రూరల్ ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇస్తే మొత్తం వెనక్కి పంపించేసింది బీఆర్ఎస్ సర్కార్. దానికి సంబంధించిన వార్త అడుగుతున్నాం. 2022లో మొత్తం మీద కేంద్ర నిధులతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ సర్కార్ 22,000 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించింది. ఇక ఇక్కడ నుంచి అసలు ముచ్చడం మొదలవుతుంది. ఇక చూడురి, కేంద్ర సర్కారు ఇచ్చిన డబ్బులను వెనక్కి పంపడం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఒక్కసారి మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇక బీఆర్ఎస్ చేసిన తతంగం చూడుర్రి. బీఆర్ఎస్ సర్కారు 22,000 కోట్లు, 22,000 కోట్లు ఇవి మొత్తం రాష్ట్రం మీదనే, రాష్ట్ర బడ్జెట్లకి వెళ్ళి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు తీసుకోవచ్చు కదా, తీసుకోలే. మొత్తం 22,000 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్లు మొదలుపెట్టింది గత బీఆర్ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్లో 1,00,000, గ్రేటర్ హైదరాబాద్లో 1,00,000 అండ్ మిగతా ఏరియాలో 1,72,000 ఇండ్లు, అదర్ ఏరియాస్లో 1,72,000. మొత్తం 2,72,000 ఇండ్లకు సంబంధించి నిర్మాణం మొదలుపెట్టింది. అంటే మొత్తం అయిపోయినాయని కాదు లెక్క, అది పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. సో పీఎం ఆవాస్ గైడ్ లైన్స్, సో బీఆర్ఎస్ సర్కార్ 22,000 కోట్లు పెట్టి ఇన్ని మొదలుపెట్టి దాదాపు ఒక 50,000-60,000 నాకు తెలిసి ఎంత మనకు ఇదివరకు ఉంది కదా, 60,000 ప్రొసీడింగ్లు మాత్రమే ఇచ్చినట్టుగా అనుకుంటున్నారు. ప్రొసీడింగ్స్, సో 60,000 ప్రొసీడింగ్స్, ఇంకా 60,000 అంటే కొంచెం లెక్కలు అటు ఇటుగా ఏమైనా ఉండొచ్చు. కానీ అటు ఇటుగా వాళ్ళు ఎన్ని ఇండ్లు అయితే కట్టిరో, ఎంత బడ్జెట్ అయితే పెట్టారో అంత బడ్జెట్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. అన్ని పూర్తి స్థాయిలో ఇండ్లు అర్హులకు అందరికీ చేరలేదు. శిథిలావస్థలో పోయి డెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి, కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోకపోవడం వల్ల. ఇక పీఎం ఆవాస్ గైడ్లైన్స్తోనూ సమస్యనే. పీఎం ఆవాస్ యోజన ద్వారా అర్బన్ ఏరియాలో 1,50,000 సహాయాన్ని 3 దశల్లో 2 సార్లు 60,000 చొప్పున, ఒకేసారి 30,000. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎట్లుంటుందో చూడరు ఒకసారి. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకము, వాళ్ళు ఇచ్చే 5 లక్షలు ఏదైతే సేమ్ అట్లే ఉందో, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 60,000 ఒకసారి, మళ్ళీ 60,000 ఒకసారి,
60,000 చొప్పున 2 సార్లు 60,000 చొప్పున ఒకసారి 30,000. ఇట్లా 1,50,000 రూపాయలని ఇట్లా ఒక 3 ఫేజుల్లా ఇచ్చారు. ఒకేసారి 30,000 ఇస్తుందని. రూరల్లో మాత్రం పిఎం ఆవాస్ గైడ్ లైన్స్ కఠినంగా ఉండడంతో ఇల్లు రాలేదని. ఇది ఎంత, ఇది ఎక్కడ 3 దశల్లో. ఇది టౌన్ ఏరియాస్లో. సో టౌన్ ఏరియాలో అయితేనే. ఇక రూరల్లో మాత్రం పిఎం ఆవాస్ గైడ్ లైన్స్ కఠినంగా ఉండడంతో ఇండ్లు రాలేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కేంద్రం ఇచ్చే 1,50,000తో పాటు అర్బన్ ప్రాంతంలో 72,000తో ఇటు రూరల్ ఏరియాలో ఇంటి నిర్మాణం ఎలాగూ సాధ్యం కాదు. దీంతో కనీసం రాష్ట్రంలో అమలు చేస్తున్న స్కీమ్స్కు ఆ మొత్తాన్ని వాడుకునేందుకు గతంలో నిబంధనలు ఒప్పుకోలేదు. పిఎం ఆవాస్ యోజన కింద ముందుగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ లిస్టులను కేంద్రానికి పంపిస్తే 3 దశల్లో కేంద్రం ఫండ్స్ రిలీజ్ చేసింది. కానీ గత సర్కారు అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్ నిబంధనలకు ఇందుకు పూర్తిగా విరుద్ధం. కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఇక్కడ లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. కొన్ని చోట్ల ఇంటికి ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. దీంతో గత 8 ఏళ్లుగా పిఎం ఆవాస్ యోజనను రాష్ట్రం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయింది. ఇక ఈసారి గైడ్లైన్స్ మార్చిన సర్కార్ గైడ్లైన్స్ అయితే మార్చిందట. ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద నియోజకవర్గానికి 3,500 చొప్పున 4,50,000 ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. తొలి దఫా సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని పేర్కొన్నది. ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అప్లికేషన్లు తీసుకుంది. కాగా పెద్ద సంఖ్యలో ఇండ్ల నిర్మిస్తున్నందున గత ప్రభుత్వానికి భిన్నంగా పిఎం ఆవాస్ స్కీమ్ ఉపయోగించుకోవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అందుకు నిబంధనలు అడ్డుగా ఉండడంతో వాటిని మారుస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందుకే గతానికి భిన్నంగా ఈసారి ఇందిరమ్మ ఇండ్లకు ముందుగానే గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక అనేది చేస్తారు. ఇవే లిస్టులను కేంద్రానికి పంపి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయనుంది. కేంద్రం నుంచి అర్బన్లో ఒక్కో ఇంటికి 1,50,000 చొప్పున, రూరల్లో 72,000 చొప్పున కేంద్రం నుంచి వస్తే మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. సో మీకు ఇక్కడ అర్థమైపోయింది కదా. ఇగో డైరెక్ట్ రాస్తా. 1,50,000 పట్టణ ప్రాంతాలల్లో, 72,000 గ్రామాలలో. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే కడతారని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్పారో దానికి వచ్చే పైసలు మాత్రం గివే. దీంట్లో లెక్కలలో మార్పు లేదు. ఇస్తే మొత్తం మిగతా అన్ని కూడా రాష్ట్ర భరించనుంది. కాగా ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్లు పెట్టుకోగా ఆఫీసర్లు వీటిని మొదట 60 లక్షలు కుదించారు. తాజాగా ఈ అప్లికేషన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫికేషన్ సర్వే నిర్వహించి వీరిలో 30 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇల్లు లేవని తేల్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 72,000 మందికి ఇంటి మంజూరు పత్రాలు జారీ చేశారు. ఇక 20 లక్షల ఇండ్లు ఇవ్వండి అని చెప్పేసి అయితే రిక్వెస్ట్ పెట్టిన వార్తలు మనం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశ పట్టణ జనాభాలో 8% ప్రజలు తెలంగాణలో ఉన్నారని కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి ఖట్టర్ నిర్వహించిన రివ్యూ మీటింగ్లో సీఎం ఆవాస్ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి ఇండ్లు కేటాయించాలని కోరారు. పిఎంఏవై 2.0లో చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ ఇండ్ల నిర్మాణానికి సమగ్రమైన డేటా, పూర్తి ప్రణాళికతో సన్నద్ధంగా ఉన్నందున రాష్ట్రానికి 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. ఎందుకంటే వీళ్ళు లబ్ధిదారులు ఎంపిక చేశారు, ఏ ఏరియాలు ఉన్నారని తెలుసు, లబ్ధిదారుల వివరాలు ఉన్నాయి, మొత్తం డేటాతో తయారుగా ఉన్నాం. కాబట్టి మాకు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి అడిగారు. సో దీంతోపాటు పిఎం ఆవాస్ స్కీమ్ కింద సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పలు మీటింగ్లకు హౌసింగ్ ఉన్నతాధికారులు అటెండ్ అయ్యి రాష్ట్రాల ప్రతిపాదనలు అయితే అందజేశారు. మొత్తంగా ఎటూ చాలని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి అయితే వార్త వచ్చింది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల ఈ వ్యాఖ్యలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇండ్లు మంజూరవుతాయా? అయిన వరకు అన్ని ఇండ్లను కాంగ్రెస్ సర్కార్ నిర్మించగలుగుతుందా? దాంట్లో వాళ్ళు ఇచ్చే డబ్బులు మరి సరిపోతాయా లేదా? ఈ 1,50,000 కాకుండా ఈ నిధులను ఏమైనా, ఈ సవరణలు ఏమైనా చేసి వెసులుబాటు ఏమైనా కల్పిస్తారా రాష్ట్రానికి? లేదా అవే డబ్బులతోటి మరి మిగతా యాడ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తా అనేది మనం ఎదురు చూడాలి. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఫోన్ చేస్తున్న ప్రేక్షకులందరికీ, ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి. సో ఖచ్చితంగా వస్తాయి ఇందిరమ్మ ఇండ్లు. మీకు ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టు ప్రకారం అందరికి కూడా ఇండ్లు వస్తాయి. ఆ లిస్టులో ఏమన్నా మీ ఊర్లలో గ్రామ సభలు జరిగినప్పుడు ఎవరైనా
అభ్యంతరాలు వ్యక్తం చేసిన వాళ్ళు ఉంటే ఆ ఇల్లుకు సంబంధించింది మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు తప్పితే మిగతా ఏం లేదు. ఈ 3-4 ఏళ్లలో దఫాలుగా అంటే దశల వారీగా అందరికీ కూడా ఇల్లు ఇచ్చే ప్రయత్నం అయితే కాంగ్రెస్ సర్కార్ చేస్తోంది. కాస్త సంయమనం పాటించాలి. ఏమైనా సమస్యలు ఉంటే మీ దగ్గరలో ఉన్న ఉన్నతాధికారులను కలిసే ప్రయత్నం అయితే చేయండి. ఒకరికి అందరికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ.